సాధారణంగా వేసవి సీజన్లో కురిసే రుతుపవన ముందస్తు వర్షాలు ఈ ఏడాది కాస్త ముందుగానే పడ్డాయి. 3 రోజుల నుంచి కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులకు ఇది సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారిగా ఎండలు పెరగడం, సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండటంతో వాతావరణ అనిశ్చితి నెలకొని వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఈ సీజన్లో సుదీర్ఘమైన శీతాకాలం కొనసాగింది. చలి తీవ్రత ఉన్న సమయంలోనే ఎండలు పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో అక్కడక్కడ ఆవరించిన అధిక పీడనం ప్రభావంతో సముద్రం నుంచి భారీగా తేమగాలులు ఉప ఉపరితలంపైకి వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ అనిశ్చితితో మధ్య భారతం, దానికి ఆనుకొని ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.